చాలా మందికి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకేం కావాలని వస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ ముందున్న ఎక్స్పీరియన్స్ బట్టి. ఒక పేషెంట్ గ్రానైట్ వర్క్ చేస్తూ ఉంటాడు, చాలా కష్టపడుతుంటారు రోజంతా. ఒకసారి ఇబ్బంది వచ్చి ఎన్నో హాస్పిటల్ తిరిగాడు. ఒకళ్ళు హార్ట్ అటాక్ అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు తూలుతూ వచ్చాడు, అతనికి ఒక కాన్షియస్ కూడా లేదు. వచ్చినప్పుడు సార్ మీ దగ్గర ఎండోస్కోపీ చేయించుకుంటాకు వచ్చాను, నాకు అది చేయండి అన్నాడు. కానీ నేను చేయను అన్నా, ఎందుకంటే తనకి ఇన్ఫెక్షన్ ఉంది. సార్ మరి బ్లడ్ టెస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా వేరే ప్లేస్లో అన్నారు. అలా కాదు, మళ్ళీ రిపీట్ చేసి చూస్తాను. బ్లడ్ టెస్ట్ చూస్తే అతనికి నార్మల్గా ఇన్ఫెక్షన్ 6 ఉండాల్సింది 98 ఉంది. సో ఎమ్మటే నేను ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగింది. సో నేనైతే ఇది గ్యాస్ట్రిక్ అనుకోవట్లేదని చెప్పాను. సో వీళ్ళ ఎందుకు అంటే 4-5 హాస్పిటల్ తిరిగి చనిపోవడానికి రెడీగా ఉండి ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒకసారి మాట్లాడుతూ, ఏమైంది పేరేంటి? గోవర్ధన. సో ఏమన్నారు, నీకు ఏ ప్రాబ్లం వచ్చింది? ఫస్ట్ గవర్నమెంట్కి వెళ్ళాను సార్, వనపర్తి సైడ్. వెళ్తే మామూలుగా హాస్పిటల్ పేర్లు చెప్పదులే కానీ మొత్తం ఛాతీలో నొప్పి, ఒక కడుపులకు వెళ్ళాలనుకుంటే ఎదలకపోతుంది. కూర్చుంటే మొత్తం ఈ సైడ్ వచ్చే వరకు నేను కూడా డౌట్ పోయాను సార్, హార్ట్కు ప్రాబ్లం ఉందేమో అని అనుకున్నాను. కొందరు వేరేతో టెస్ట్లు చేస్తే కూడా హార్ట్ స్లో కొట్టుకుంటుంది అని కూడా చెప్పారు. ఆ విధంగా కూడా కొంచెం భయపడింది సార్. ఓకే. సో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మొదటి సెకండ్లో కూర్చోలేని పరిస్థితి, డైరెక్ట్ తీసుకెళ్ళి బెడ్ మీద చేత కాలేదు సార్ అసలు. ఇక్కడికి ఫస్ట్ టైంలో వచ్చినప్పుడు అయితే ఎండోస్కోపీ చేయండి అన్నావు, నేను చేయను అన్నాను. మేము అడిగాము సార్కి, ఎండోస్కోపీ కోసం మేము వచ్చాము. మహబూబ్ నగర్ నుండి సార్ వాళ్ళు ఎండోస్కోపీ చేసుకోండి అని అంటే ఇక్కడ సార్ దగ్గరికి వచ్చాము. సార్ ఏమన్నారంటే ఇది ఎండోస్కోపీ కాదు, ఇంకా వేరే ప్రాబ్లం ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, జ్వరం ఉంది, ఇంకా మీకు మాకు జ్వరం ఉన్నట్లు కూడా మాకు చెప్పలేదు అక్కడ హాస్పిటల్లో. సార్ జ్వరం ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్లో, అది మళ్ళీ టెస్ట్ చేస్తాం, 2 సార్లు టెస్ట్, ఇంకా 2 టెస్టులు చేయాలి. చేసిన తర్వాతనే దాన్ని బట్టి ఎండోస్కోపీ చేయమంటే చేస్తాము, ఇంకా మీరు ఏదైనా ఫర్దర్ టెస్ట్ కావాలన్నా చేస్తామా, మేము ముందు చేయము అని సార్ చెప్పారు. అయితే మేము మొన్న నైటు 7కి వచ్చాము. 7కి వస్తే సార్ చూసినప్పుడు అయితే అక్కడ పడుకొనే ఉన్నాడు మా తమ్ముడు, మా బ్రదర్ అవుతాడు. సార్కు చూసి సారే పరిచయం అయ్యారు, ఏంది ఇంత క్రిటికల్గా ఉన్నాడు మనిషి, ఇలా అయితే ఎట్లా అనేసి సార్ చూసి నేను తగ్గిస్తాను అనేసి మార్నింగ్ వరకు మీ అబ్బాయి మంచిగా తిరుగులాడతాడు అనిరు. మార్నింగ్ వరకు కూడా మంచిగా తిరుగులాడని ఇంత తినరు. మళ్ళీ నిన్న కొద్దిగా ఏదో దానివల్ల ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు కాబట్టి మళ్ళీ నిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు, మార్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది. ఎండోస్కోపీ చేశారు సార్, మేము చెప్తూనే చేశారు. ఎండోస్కోపీ తర్వాత సిటీ స్కానింగ్ అది చేస్తే అందులో కొద్దిగా ఏదో పేగు వాపు ఉందన్నారు, ఇంకా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా ఉందన్నారు. సార్ డిశ్చార్జ్ చేస్తారు. సార్కు ధన్యవాదాలు, ఎప్పటికైనా ఉంటాను. ఏం కాదు పోరా అని కూడా సార్ అన్నాడు, ధైర్యం ఇచ్చారు మాకు. హాస్పిటల్ రాగానే మాకు సార్ మా బ్రదర్ చేసి నీకేం కాదురా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడక అన్నారు. సార్కు ధన్యవాదాలు, మంచిగా ఉండాలి. ఇదే మొదటిసారి కదా ఈ హాస్పిటల్ రావడం, నువ్వు వేరే హాస్పిటల్ కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? 100% సార్, బెటర్ సార్, చాలా 100% సార్. నేను ఎక్కడ ఇంత ట్రీట్మెంట్ నేను అసలు నేను చూస్తున్నా కదా సార్. నాకు ఫస్ట్ టైం రావడము ఈ నొప్పి తిప్పిండ్రు, కానీ ఏ హాస్పిటల్ నన్ను ఇంత మంచిగా చూసుకోలే, ఇంత తొందరగా ట్రీట్మెంట్ ఎవరు అందుకోలేవు కూడా సార్. అంటే మీలాగా అనుభవస్తులు కూడా లేరు సార్ అక్కడ. అంటే ఇంత తొందరగా అందుకోలేవు ఎవరు. మీరు చూడగానే చెప్పేసారు, మీరు ఏమన్నారంటే ఇది బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, మీరు వేరే ప్రాబ్లం అంటారు, ఎండోస్కోపీ అంటారు, అది కాదు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అది మీరు చూడడానికి గుర్తుపట్టారు, కానీ అదే ప్రాబ్లం ఉంది సార్. మాకు ఇంత మంచిగా చాలాసేపు కాదు ఎండోస్కోపీ చేయడం వల్ల ఇబ్బంది పడతాడు, ఏమొద్దు నాకైతే ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది, నాకు గట్ ఫీలింగ్ ఎలా ఉందని చెప్పాను, మీ డాక్టర్ గారు కూడా చెప్పాను. సో నువ్వు అన్నావు కదా సార్ వేరే హాస్పిటల్కి వెళ్తే నన్ను కుక్కని తీసి పక్కన పడేసారు. నిజం సార్, ఇది మటుకు 100% సార్. డాక్టర్లు ఉన్నారు, వచ్చి వెళ్తా చూస్తుండ్రు, ఒకరు చూసిన తర్వాత మళ్ళీ ఒకరు వస్తుండ్రు, మళ్ళీ ఒకరు చూసిన తర్వాత 5 మంది ఏమో చూసిండ్రు దగ్గర దాని మీద పండబెట్టి పక్క సైడ్కి దొబ్బేసిండ్రు. సేమ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మనం ఇంటి ముంగడికి వస్తే కుక్కని ఎందుకు కొడతామో ఇప్పుడు నాకు అదే అలా ట్రీట్ చేశారు వేరే హాస్పిటల్లో అలా చేశారు. ఇప్పుడు ఇక్కడ మా నర్సులు కానీ వీళ్ళు కానీ నీకు ఎలా అనిపించింది? నాకు చాలా వాళ్ళు నాకు నర్సులు అక్క చెల్లెలు ఇక్కడ అంత మంచిగా చూశారు సార్. ఎప్పుడు ఏం కావాలంటే ఎప్పుడు ఫుడ్ పెట్టడం, జాగ్రత్తగా ఉండడం, రాత్రి పగళ్ళు కాపలా ఏ టైంలో అయినా సరే వాళ్ళు నాకు అక్క చెల్లెలు, నా వయసు కన్నా అక్క వాళ్ళు.
24 గంటలు 38 గంటలు 38 గంటలు సార్. 38 గంటలు ఉన్నా. కానీ ఇంత ట్రీట్మెంట్ ఈ విధంగా అడిగి చేసింది అయితే నేను మర్చిపోను సార్. ఆ. నాకే చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇలాంటిది ప్రాబ్లం వచ్చిందంటే అంటే ఎప్పుడైనా వస్తే మీ దగ్గరికి వస్తాం సార్ డైరెక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే మా పేషెంట్స్ అందరికీ తెలిసింది ఆప్యాయతతో కూడిన వైద్యం ఇస్తే ఎలాంటి వాళ్ళైనా లేచి కూర్చుంటారు. సో దానికి తగ్గట్టు ఇంటెలిజెన్స్ కనుక ఉండి ఏమవుతుంది, వీళ్ళు వచ్చింది నా కోసం ఎండోస్కోపీ కోసం వచ్చాను, ఎంతో నన్ను ఇబ్బంది పెట్టారు సార్ ఎండోస్కోపీ చేయండి అందుకోసం ఎంత దూరం వచ్చాను. నేను ఎండోస్కోపీ చేయడం వల్ల అతని ప్రాబ్లం ఇది కాదు, ఇన్ఫెక్షన్ అంటే సార్ బ్లడ్ టెస్ట్లు నార్మల్ ఉన్నాయని అన్నారు. కానీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. నేను చెప్పాను ఏంటంటే నేను ఎండోస్కోపీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ అంతా పాకేసి ఇదైతే వేరే వాళ్ళు నిన్ను పాయింట్అవుట్ చేస్తారు, ఈ ఎండోస్కోపీ తర్వాత ఇంకా సిక్ అయ్యాడంటారండి, నేను చెయ్యను అని కూడా నేను డాక్యుమెంట్ చేసి నేను సీసీటీవీ కింద మీరు డాక్యుమెంట్ చేస్తానని చెప్పి వాళ్ళ డాక్టర్ కూడా చెప్పాను. కావాలంటే రేపు ఎల్లుండి చేద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇన్ఫెక్షన్ తగ్గిద్దాం, రేపటికల్లా లేచి కూర్చుంటాడని చెప్పాను నేను. అదే రకంగా జరిగింది. ఏమో అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.